అత్యంత ప్రాథమిక అవసరం ఆకలి. మన మూలాల్లో నాకు ఆకలిగా ఉంది అనే వాక్యముంది. దానికి టర్కిష్లో బెన్ అచీమ్ అని ఉంది. అలాగే నాకు దాహంగా ఉందికి బెన్ సుసాదం అని. ఇవి రెండు మనుగడకు అత్యంత అవసరం గదా. అవును, ఇది చాలా సహజమైన ప్రారంభస్థానం. కానీ ఇక్కడే ఆమ్, ఒక ఆసక్తికరమైన వ్యత్యాసముంది. టర్కిష్లో బెన్ అచిమ్ అంటే అక్షరలా నేను ఆకలిగా ఉన్నాను అని. అంటే ఆకలి అనేది నా అస్తిత్వంలో ఒక భాగం, నా అంతర్గత స్థితి అని వాళ్ళు చెబుతున్నారు. ఓ, అదే తెలుగులో మనం నాకు ఆకలిగా ఉందంటాం, నేను ఆకలిగా ఉన్నాను అని చాలా అరుదుగా అంటాం కదా. అంటే ఇక్కడ నాకు అని వాడటం వల్ల ఆకలి అనేది మనపై ప్రభావం చూపే ఒక అనుభూతిగా. కరెక్ట్. మనకు బయట నుండి కలిగే ఒక స్థితిగా చూస్తున్నాం. నేను వేరు, నా ఆకలి వేరు అన్నట్టు. అద్భుతం. ఆ చిన్న తేడా చాలా పెద్ద విషయాన్ని చెప్తోంది. అవసరం ఏర్పడిన తర్వాత దాన్ని తీర్చుకోవడానికి నాకు నీళ్లు కావాలి అనే అడగడం, ఇది తర్వాత సహజమైన దశ. అవును, మొదట అంతర్గత అనుభూతిని గుర్తించడం, ఆ తర్వాత దాన్ని తీర్చుకోవడానికి బయటి ప్రపంచంతో సంభాషణ జరపడం. సరే, అవసరాలు తీరిన తర్వాత కమ్యూనికేషన్లో వచ్చే ఇబ్బందులు. నాకర్థం కాలేదంటే అన్లుమదం, ఇంకా నెమ్మదిగా మాట్లాడు అంటే యవాష్ కోనుష్. శాసకుడో ప్రపంచాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే తర్వాతి దశలో ప్రశ్నలొస్తున్నాయి. ఎక్కడా అంటే నెరెదే, ఎంత అంటే నెకదార్. చాలా చిన్న పదాలు. దీనితో పాటుగా రా అంటే గ్యాల్, వెళ్ళు అంటే గిట్ వంటి చాలా సూటి అయిన ఆదేశాలు. అలాగే సరే అంటే తమాం, కుదరదు అంటే ఒల్మాస్. ఇప్పుడు అలీ, అయేషాల కథలు ఈ పనిముట్లను ఎలా వాడుతున్నాయో చూద్దాం. మొదటి కథ చాలా సరళంగా ఉంది. అలీ ఆఫీస్కి వెళ్తాడు, పనిచేస్తాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు. అవును, ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఇంతకుముందు నేర్చుకున్న విడివిడి పదాలు ఇప్పుడొక క్రమంగా వాక్యాలుగా మారుతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే ఒక కాలక్రమముంది. ఇల్లు, ఆఫీస్, మళ్లీ ఇంట్లు అనే ఒక ప్రదేశ క్రమం. ఇది భాషా నిర్మాణంలో తదుపరి స్థాయి అన్నమాట. మరో కథలో ఒక భావోద్వేగం కూడా జోడించబడింది. అయేషా వంట చేస్తుంది, అలీ తింటాడు, సంతోషంగా ఉంటారు. అంటే ఐషే ఎమెక్యాపార్, అలీ ఏర్, ముత్లు ఓలూర్లర్. ఇక్కడ కేవలం చర్యలు మాత్రమే కాదు, వాటి ఫలితం కూడా ఉంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఒక చర్య అంటే వంట చేయడం, తినడం, మరియు దాని పర్యవసానం అంటే సంతోషంగా ఉండటం. వీటి మధ్య ఒక సంబంధాన్ని స్థాపిస్తున్నారు. టర్కిష్లో ముత్లు ఓలూర్లర్ అంటే అక్షరాలా వారు సంతోషంగా అవుతారు. ఇది భాష నేర్చుకోవడంలో ఒక బలమైన ప్రేరణగా పనిచేస్తుంది. అంటే ఈ పనులు చేస్తే ఫలితం సంతోషం అని పరోక్షంగా చెబుతున్నట్టు.